మాట్లాడుతున్నామండి. అంటే సమావేశం పెట్టారు కానీ పెద్దలు మాట్లాడుతున్నారు కానీ క్షమించాలి, మాట్లాడుకుంటున్నాం. ఒక విషయం మాత్రం జ్ఞాపకం తీసుకోవాలి, ఈ సమావేశం దళితుల అభివృద్ధికి ప్రథమ పెట్టు. ఆ విషయాన్ని ఒక్కసారి గమనించాలని మనం చేస్తూ క్షమించాలి అన్నందుకు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి, ఇటువంటి సమావేశం ఎప్పుడు జరగలే. అంటే ఒక వినూత్నమైన ఆలోచన వినూత్నమైన నాయకుల నుంచే బయటకు వస్తుంది. నిజంగా ఇది చాలా ఆనందం. ఎంత ఆనందం అంటే ప్రతి దళితుడికి ఏదైనా ఒక సమస్య వస్తే నాకు ఎవరికి చెప్పుకుంటే బాగుంటుంది అనే పరిష్కారం జరిగింది. ఎంతమంది కూర్చుంటారు. ఇది దళితులకు అదృష్టం కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళనే కరెక్టే. తెలుగుదేశంలో పార్టీలో ఉంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని నిర్వహించిన పెద్దలందరికీ ఉన్నారు. దయచేసి మరి ఎంత గొప్ప హోదాన్ని ఇచ్చినటువంటి వీరికి మరి ప్రత్యేకమైన నమస్కారం తెలియజేయకుండా ఉండలేకపోతున్నాను. మరి ముఖ్యంగా ఒక విషయం, మరి పోరాటం అంటే దళితులకి వెనుకబెట్టిన విద్య. మనం లేదు, పోరాటం లేదు, మన ముందుకెళ్ళిన పార్టీ కూడా ఎక్కడ వెళ్ళినా మనమే ఉంటాం. కానీ మనం ముందుకెళ్తున్నప్పుడు ఆపోజిషన్ అంటే అధికార పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, మనకి ఎక్కడ వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే వీటినైతే ఖచ్చితంగా ఏదో చేసి తెప్పించాలి. ఇదే అవుతుందండి. ఎవరైనా ముందుకెళ్తున్నారు అనుకోండి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మనలో మనమే కొద్దిగా ఆ విషయం కక్కే వాళ్ళు ఉంటారు, లేదా కట్ట దగ్గరికి వెళ్ళి మాట్లాడి పాలనని కేసులు ఎక్కించాలి. ఇది జరుగుతూనే ఉందండి. ఇప్పుడు కూడా కేసులు అలా పెట్టిన తర్వాత మనం కోర్టులు తిరుగుతూనే ఉన్నాం. మన ఎస్సీలో చాలా మంది తిరుగుతున్నారండి. అయితే మనం తిరుగుతున్నాం, ఉన్నత వర్గాలు తిరుగుతున్నారు. కానీ ఆర్థిక వెసులుబాటు వారికి ఉండడం వల్ల వారికి కాస్త కూస్త కోర్టుల దగ్గరికి వెళ్ళి తిరిగే ఆర్థిక స్థోమత ఉన్నాయి. మనకైతే లేదు. దయచేసి కొల్లపు తప్పగా ఆలోచించాలి. మనకైతే కోర్టుల చుట్టూ తిరిగే స్థోమత అయితే లేదు. దయచేసి తిరుగుతూనే ఉన్నాం, చాలా మంది జరుగుతున్నాం. దయచేసి దాని విషయమై మరి పెద్దలతో మాట్లాడాలి. మన దళిత సోదరులు ఆర్థికంగా వెనకబడిన వారు పదే పదే ఎంతో దూరం ఉన్న కోర్టులు తిరగాలంటే ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఒక మనం ఆలోచించాలని కోరుకుంటూ, అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ బలహీనత ఉందో అక్కడ వాళ్ళు ఉంటుంది. మనలో చాలా మంది ముందుకు వెళ్తున్నప్పుడు దేశం అనేది ముందుకు వచ్చి ఒకరిని కాకుండా ఇంకొకరు కూడా ఎదగట్లేదు. అంటే ఎవరైతే దేశపడుతున్నారో తను ఎదగట్లేదు, ఇంకోరు ఎదగట్లేదు. ఇది జరగకూడదు. దళిత సోదరులందరూ దయచేసి గమనించాలి. మనం దేశ విధ్వంసానికి వెళ్ళి అభివృద్ధిని అయితే కుంటుపడేట్టుగా చేయకూడదు. ఏమండి, అభివృద్ధి అనేది ఇప్పుడు మనతో ఉంది. మనం కష్టపడ్డాం, సాధించాం, రాబోయే కాలంలో శాసించే వారిగా ఉన్నాం. ఎందుకంటే అంత ఇదిగా కష్టపడ్డాం. మొదటి పార్లమెంట్లో మాట అదే, ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనం చాలా బాగా కష్టపడ్డామని చెప్పి మొదటి పేరు పెట్టడం జరిగింది. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. ఇంకా చాలండి. నిజంగా మన జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చేవి ఉన్నాయి. కనుక మరొక విషయం అంటే పెద్దలకి ఏదైనా సమావేశం చెప్పారు. ఇలా కార్పొరేషన్ కావచ్చు, అవి కావచ్చు, ఇది కావచ్చు, అభివృద్ధి సాధ్యమైనవి ప్రతి ఒక్కరు కూడా ఆయా మండలంలో కావచ్చు, ఆ నియోజకవర్గంలో కావచ్చు, ఒక పాంప్లెట్ రూపంలోనో లేకపోతే వాట్సాప్ రూపంలోనో అవి వచ్చినవి పథకాలు కావచ్చు, వేరే విషయాలు ఏమైనా కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నతమైన పదవులు కావచ్చు, ప్రతిదీ కూడా తెలియపరచడం వల్ల ఒక ఆలోచన ఉంటుంది. అక్కడ ఉండే నాయకుడికి ఒక సముచితమైన స్థాపించడం అవుతాం. దయచేసి అది కూడా ఆలోచించాలి. దయచేసి పెద్దలందరూ కూడా మనం ఆలోచించాలి. ఆలోచించకపోతే మేము చెప్పింది కోడు కుదరదు. ఈ మరి మేము ముందు పెడుతున్నాం. దయచేసి మనం స్వీకరిస్తారని అందరూ ఉన్నారు. పెద్దలు తెలిసిన వారు మరి ఈ మాటలు తప్పకుండా క్షమించాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కూడా పేరు చెప్పిన అవసరాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.